ఒకసారి ఊహించండి, భారత్ నుంచి ఒక మిసైల్ ప్రయాణం మొదలై ప్రపంచంలో ఏ ఖండాన్నైనా చేరగలిగితే అది కేవలం మిసైల్ యొక్క రేంజ్ గురించి కాదు, అది ఒక దేశం యొక్క పవర్ కి సంకేతం. అయితే అసలు ప్రశ్న, భారతదేశం ఇంతవరకు ఐసిబిఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది ఎందుకు తయారు చేయలేదు? మరి ఇప్పుడెందుకు అకస్మాత్తుగా ఈ ఐసిబిఎం మీద ఫోకస్ చేసింది? నమస్కారం ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడేది ఒక ఇంట్రెస్టింగ్ మరియు పవర్ఫుల్ టాపిక్ గురించి. అది భారతదేశం యొక్క నెక్స్ట్ జనరేషన్ ఐసిబిఎం ప్రాజెక్ట్ గురించి. భారతదేశము 10,000 కిలోమీటర్ల నుంచి 12,000 కిలోమీటర్లు ప్రయాణించగలిగే అగ్ని 6 నెక్స్ట్ జనరేషన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ని తయారు చేస్తోంది. ఈ వీడియో చివరికి మీరు ఒక విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకుంటారు. ఇది కేవలము మిసైల్ గురించి కాదు, ఇది ఒక పెద్ద స్ట్రాటజీ షిఫ్ట్. ముందు ఒక సింపుల్ ప్రశ్న, భారతదేశం అనేది ఇప్పటి వరకు 10,000 కిలోమీటర్ల రేంజ్ ని దాటి వెళ్ళగలిగే మిసైల్ ని ఎందుకు తయారు చేయలేదు? దానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి ఎంటీసీఆర్, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్. ఈ అంతర్జాతీయ ఒప్పందం వల్ల ఏ దేశమైనా సరే 300 కిలోమీటర్లకు మించి దూరం వెళ్ళగలిగే మిసైల్ ని తయారు చేయకూడదు. అంటే ఏ దేశమైనా ఒక మిసైల్ టెక్నాలజీని తయారు చేసే ముందు దాని రేంజ్ అనేది 300 కిలోమీటర్లు లిమిట్ గానే పెట్టబడింది. ఈ లిమిటేషన్స్ అనేవి ప్రపంచ శాంతి భద్రతల దృష్ట్యా పెట్టడం జరిగింది. ఇక రెండవ కారణం వచ్చేసి స్ట్రాటజీ. అంటే భారతదేశానికి శత్రువులు అనేవారు మన ఇళ్ల పక్కనే ఉన్నారు. అంటే పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు. ప్రధానంగా ఈ రెండు దేశాల మీదనే మన భారతదేశం ఫోకస్ చేసుకుంటూ వచ్చింది. మన డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి ఏ మిసైల్ ప్రోగ్రామ్ అయినా, ఏ డిఫెన్స్ ప్రోగ్రామ్ అయినా ఇది కేవలము ఈ రెండు దేశాలనే ప్రధానంగా చేసుకొని రూపొందించబడుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బ్రహ్మోస్ యొక్క రేంజ్ 295 కిలోమీటర్లుగా చూపబడింది. కానీ నిజానికి అది ఎంత దూరం వెళ్ళగలుగుతుంది అనేసి ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి వార్తలు ఉండవు. అంటే ఇది కేవలం భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో ప్రతి ఒక్క దేశము ఇలానే చేస్తుంది. తమ మిసైల్ రేంజ్ ఎంత ఉంది అనేసి ఒక అఫీషియల్ గా అధికారికంగా ఉన్నది ఉన్నట్టు బయట పెట్టరు. కేవలము ఎంటీసీఆర్, ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ విధించినటువంటి ఈ 300 కిలోమీటర్ల రేంజ్ ను దృష్టిలో ఉంచుకొని ఆ 300 కిలోమీటర్ల లోపు మాత్రమే డిస్టెన్స్ చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజంగా భారతదేశమే కాకుండా చాలా దేశాలలో ఉన్నటువంటి మిసైల్ కూడా 300 కిలోమీటర్ల రేంజ్ ను దాటి ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించగలవు. కానీ అధికారికంగా మాత్రం వారు 295 కిలోమీటర్లు, 270 కిలోమీటర్లు, 280 కిలోమీటర్లుగా చూపించుకుంటూ ఉంటారు. అంటే డేటా ఒకటి ఉంటుంది, రియాలిటీ ఒకటి ఉంటుంది. కానీ ఇప్పుడు భారతదేశం అనేది పూర్తిగా తన పంతాన్ని మార్చుకుంది. ఇప్పుడు భారతదేశం కేవలం రీజనల్ పవర్ గానే కాకుండా గ్లోబల్ పవర్ గా ఎదగాలని చూస్తోంది. అంతేకాకుండా ఆ దిశగా అడుగులు వేస్తుంది అని మనం గ్రహించాలి. దీనిలో భాగంగానే భారతదేశం అనేది కొత్త మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని చేపట్టింది. ఈ మిసైల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇది కేవలము లాంగ్ రేంజ్ గురించే కాదు, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్. అంటే ఇజ్రాయెల్ దగ్గర తీసుకుంటే యారో, అలానే రష్యా దగ్గర తీసుకుంటే S-400 మరియు S-500, మరియు అమెరికా దగ్గర తీసుకుంటే థాడ్, ఇలాంటి అత్యాధునికమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలను కూడా దాటగలిగేలా ఉండేటటువంటి మిసైల్. ఎందుకంటే ఈ రోజుల్లో యుద్ధం అనేది మిసైల్ వర్సెస్ ఎయిర్ డిఫెన్స్ గానే సాగుతుంది. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇజ్రాయెల్ దగ్గర యారో అనే అత్యాధునికమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, అలాగే అమెరికా దగ్గర థాడ్ ఉంది, అలానే రష్యా దగ్గర S-400 మరియు S-500 అనేటివి ఉన్నాయి. అంటే ప్రస్తుతం నీ మిసైల్ ఎంత బలంగా ఉన్నా కూడా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అనేటివి దాన్ని పడగొట్టగలవు. అప్పుడు ఏం చేయాలి? సింపుల్ గా చెప్పాలంటే ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను మోసం చేయాలి. ఎయిర్ డిఫెన్స్ లను మోసం చేయడం అంటే ఏంటి? మీ అందరికీ బాగా తెలుసు, మన భారతదేశం దగ్గర మిర్ టెక్నాలజీ అనేది ఉంది. ఈ మిర్ టెక్నాలజీ అంటే ఒక మిసైల్లోనే మల్టిపుల్ వార్ హెడ్లను పెట్టేసి ఒకేసారి శత్రు దేశంలో ఉన్నటువంటి మల్టిపుల్ టార్గెట్లను, డిఫరెంట్ ప్రాంతాలను టార్గెట్ చేసుకొని వదలొచ్చు. దీన్నే మిర్ టెక్నాలజీ అంటారు. ఒకవేళ మన భారతదేశం అనేది మిర్ టెక్నాలజీని ఉపయోగించి ఒక మిసైల్లో 10 వార్ హెడ్లను పెట్టి వదిలితే ఈ థాడ్, యారో, S-400, S-500 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఏ వార్ హెడ్ ని టార్గెట్ చేస్తాయి? ఇక్కడ ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. దాన్నే మోసం చేయడం అంటారు. అంతేకాకుండా ఆ 10 వార్ హెడ్ల పొజిషన్ లో కొన్ని ఫేక్ డెకాయ్స్ ని పెట్టుకుంటారు. అంటే ఫేక్ వార్ హెడ్లను కూడా అందులో కొన్నిటిని పెట్టి పంపిస్తారు. డమ్మీ బాంబ్స్ అనుకోండి. ఇదే అసలు మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఉన్నటువంటి రాడార్లకు ఈ 10 వార్ హెడ్లు కూడా ఒకేలాగా కనిపిస్తాయి. అంటే అందులో డమ్మీ బాంబులు, ఫేక్ డెకాయ్స్, ఫేక్ వార్ హెడ్లు ఎన్నున్నాయి, ఒరిజినల్ వార్ హెడ్లు ఎన్నున్నాయి అనేసి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క రాడార్ కి అర్థం కాదు. దీనివల్ల శత్రువు అనేవారు కన్ఫ్యూజ్ అవుతారు. అంతేకాకుండా ఈ మిసైల్ కి స్టెల్త్ అండ్ రాడార్ అబ్జర్ప్షన్ ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే మిసైల్ కనిపించకుండా చేయటం.
మిసైల్ ఎంత తక్కువగా కనిపిస్తే మనకు అంత సక్సెస్ రేట్ ఉన్నట్టు. ఇంకా ఈ మిసైల్ అనేది తన ప్రయాణంలో దారి మళ్లించుకునే టెక్నాలజీ ఉండాలి. దీన్ని ట్రాజెక్టరీ చేంజ్ అంటారు, మిడ్ కోర్స్ మాన్యువరింగ్ అని కూడా అంటారు. ఇది ఉండడం వల్ల మిసైల్ ని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఇక్కడ ఒక చిన్న ఫిజిక్స్ లాజిక్ ఉంది. అదేంటంటే ఒక మిసైల్ యొక్క బరువు తక్కువగా ఉంటే దాంట్లో ఎక్కువగా ఫ్యూయల్ నింపొచ్చు. ఎక్కువగా ఫ్యూయల్ నింపుతున్నామంటే అది ఎక్కువ రేంజ్ ని ఇస్తుంది. ఇప్పుడు భారతదేశం అనేది స్టీల్ కి బదులు కంపోజిట్ మెటీరియల్స్ ని వాడుతుంది. దీనివల్ల మిసైల్ అనేది 20% బరువు తక్కువగా ఉంటుంది. బరువు తక్కువగా ఉంటే ఎక్కువ ఫ్యూయల్ పోయొచ్చు. ఎక్కువ ఫ్యూయల్ పోస్తే స్పీడ్ ఎక్కువ పెరుగుతుంది, అలానే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఇది చిన్న విషయం కాదు ఫ్రెండ్స్, ఇదే అసలు గేమ్ చేంజర్. ఇది కేవలం మిసైల్ గురించే కాదు, ఇది న్యూక్లియర్ ట్రయాడ్ మరియు గ్లోబల్ పవర్ స్టేటస్ గురించి. ప్రపంచంలో USA మరియు చైనా మరియు రష్యా ఈ 3 దేశాల స్థాయికి మన భారతదేశం కూడా అదే లెవెల్ కి ఎదగాలి. చివరగా ఒక మాట ఫ్రెండ్స్, మిసైల్ అంటే యుద్ధం కోసం కాదు, ఇది కేవలము డిటరెన్స్ కోసం. డిటరెన్స్ అంటే శత్రు దేశాలు మన భారతదేశంపై దాడి చేయాలన్నా కూడా 1కి 2 సార్లు ఆలోచించే విధంగా చేయటమే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.